నమస్కారం. నేను మీ డాక్టర్ గళ్ళా శ్రీనివాసరావు, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, అలాగనే జనసేన రాష్ట్ర చేరికల కమిటీ సభ్యుడిగా చేస్తున్నాను. ఈ నెల జూలై 12వ తారీఖు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మన కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవటం, అలాగనే ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా జన సైనికులు, ఉద్యములు, వీర మహిళలందరూ కూడా, వారితో పాటు రాష్ట్రస్థాయి నాయకత్వం కూడా మొత్తం కూడా ఇక్కడ తరలి వచ్చేసేసి పెద్ద ఎత్తున ర్యాలీ, అలాగనే మా జనసేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ ఇనాగరేషన్ చేసుకోవటం, దాంతోపాటు మా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, అది సక్సెస్ అవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ దానికంటే ఆనందం కంటే కూడా దీని ఒక బాధ్యతగా ఈరోజు జనసేన పార్టీ తీసుకుంటుంది. ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగనే మా రాష్ట్ర స్థాయి నాయకులు ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరి గారు, అలాగనే రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకరగౌడ్ గారు, అలాగనే ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పటిష్టం చేయాలని చెప్పేసి, ఎస్పెషలీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఉద్యమాల పరంగా అనుకోండి, లేకపోతే అభివృద్ధి పరంగా అనుకోండి, లేకపోతే సమస్యల పరంగా అనుకోండి. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే జనసేన పార్టీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలు ఎత్తున్న వాటిలో సంస్థాగతంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా నేను, నాతో పాటు ఆ, ఆ, మా మిత్రులు తమ్ముడు మిర్యాల రామకృష్ణ గారు, వారు లాస్ట్ టైం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కూడా జరిగింది జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అలాగనే బండి నరేష్ కొత్తపల్లి జనసేన ఇన్ఛార్జ్, అలాగనే నా మరో మిత్రుడు రాము యాదవ్ గారు జనసేన రాష్ట్ర నాయకులు, అలాగనే మా సాత్విక్ గారు జనసేన కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు, అలాగనే మిగిలిన మా జనసేన వీర మహిళలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఎస్పెషలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అండ్ కొత్తగూడెం సంబంధించి జనసేన పార్టీని బలోపేతం చేయాలి, సంస్థాగతంగా దీన్ని నిర్మాణం చేసుకోవాలని దానిలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డెఫినెట్గా ఇది ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. అండ్ ఇప్పుడే మేము ఉదయం మధుర నియోజకవర్గం ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మధుర నియోజకవర్గంలో మా మధుర నియోజకవర్గ జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ వచ్చే ఆదివారం వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో మళ్ళీ కూడా జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటున్నాం. అండ్ ఈ అశ్వాపురం జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కూడా అక్కడ ఉన్న 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా జనసేన సాధకులు, అలాగనే ఉద్యములు, అలాగనే మా జనసేన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే మా కార్యాచరణ వరకు వచ్చే రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎలక్షన్స్ అవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో మా జనసేన సైనికులు అనుకోండి, మా నాయకులు అనుకోండి, వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళు రేపు అన్ని వాటిల్లో కూడా కాంటెస్ట్ చేయబోతున్నారు. దానితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నవంబర్లో ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. సో అన్ని ఇప్పటికి ఉన్న 60 డివిజన్స్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. మా డివిజన్ నాయకులందరూ కూడా ఆల్రెడీ దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు. అలాగనే మా రాష్ట్ర స్థాయి నాయకులు జిహెచ్ఎంసీతో పాటు అక్కడ ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్స్, దాంతోపాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ అత్యధిక స్థానాలు గెలవడం కోసం మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నాం. అలాగనే రాష్ట్ర స్థాయిలో నిన్ననే చేవేళ్లకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కార్యకర్తల సమావేశం జరిగింది. అలాగనే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశాలతో పాటు చివరిగా మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఖమ్మంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశము, అలాగనే బహిరంగ సభ నిర్వహించుకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ విధంగా జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందుకు వెళ్తుంది. అండ్ సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవటం, అలాగనే
ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఉన్న సమస్యలన్నింటి కూడా ఒక ప్రజలకు సంబంధించిన సమస్యలకి జనసేన ఈరోజు ఒక గళమై వాటికి పరిష్కార మార్గాలు ఎత్తుతూ ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేయటం అండ్ వ్యవస్థలను నిలదీయటం వాటిని ప్రజల తరపున సాధించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈరోజు మనం చూసుకుంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు కూడా చాలా చాలా ప్రాధాన్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు. ఒక మంత్రివర్యులు తీసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, ఇంకో మంత్రివర్యులు ఆర్థిక శాఖ చూస్తున్నారు, పౌర సరఫరాల శాఖ చూస్తున్నారు, ఇంకొక మంత్రివర్యులు వచ్చేసి వ్యవసాయ శాఖ చూస్తున్నారు. అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ప్రజాప్రభుత్వము సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని 6 గ్యారంటీలతోని 400 పైగా హామీలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ 400 పైగా హామీలు చూస్తే కేవలం 20-20% మాత్రం కూడా అమలు చేయలేదు. అండ్ ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరాలు వాళ్ళ సమయం గడిచిపోయింది అని కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ఒక పక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క ప్రకృతి ఏదైతే ఇబ్బందులు పెడుతుందో ఎలినినో రూపంలో ఆ వైపరీత్యాలు మనం చూస్తున్నాం, వర్షాలు సరిగా పడట్లేదు. అలాగనే ఇంకో వైపు వచ్చేసేసి రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది కూడా ఈ రైతులకు సంబంధించిన బేసిక్ ఇష్యూస్ను కూడా ఈరోజు ప్రభుత్వం అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే మనకి ఒక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు అండ్ వారికి చాలా అపారమైన అనుభవము ఈ ఈ ఆ ఫీల్డ్లో ఉన్నది. అండ్ ప్రత్యేకంగా వారు కూడా ఒక వ్యవసాయదారుడు. ఓకే, సో అలాంటి మంత్రివర్యుల నాయకత్వంలో కూడా ఈరోజు ఆ శాఖ నిజంగా చేస్తున్నట్టుగా చూస్తుంది. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఎన్నెన్నో పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఇది సహజమే వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి, ముందే వస్తాయని చెప్పేసి ఇప్పుడు కాదు. ఆ ఎండి అనుకోండి, లేకపోతే ఇతర ఏజెన్సీస్ అనుకోండి, నేషనల్ ఏజెన్సీస్ అనుకోండి, ఎప్పుడో చెప్పాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎటు చూసినా కాస్త పచ్చని పైరులు కానీ, ఓకే, ఇప్పుడు మేము మధుర నుంచి కొత్తగూడెం వరకు వస్తుంటే మొత్తం కూడా ఏదైతే వరి పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా బీళ్లు బారిపోయినాయి కంప్లీట్గా. ఇలాంటి పంటలు ఎక్కడా లేవు, రైతులు ఎక్కడా కనిపించట్లేదు. ఈ టైంలో ఇప్పటికల్లా దుక్కు దున్నటం, నార్లు పోసుకోవటం, మొత్తం విత్తనాలు నారుని నాట్లు వేయటం, ఇవన్నీ కూడా దుక్కి లేదు, విత్తనాలు లేవు, నార్లు లేవు. ఎక్కడ చూసినా సరే ఒక భూములన్నీ కూడా ఎండిపోయి ఇవన్నీ బీడుబారిపోయినాయి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఖమ్మంలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒక పక్క ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా ఉంటుంది, గత ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కట్టి సగంలో ఆఫ్ చేసినా అవి కంప్లీట్ చేస్తున్నామని చెప్తుంది. బట్ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. సో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఏదో అది ఇంకా కూడా అందుబాటులోకి రాని పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అండ్ ఖమ్మంలో ఇలాంటి పరిస్థితులు, ఎస్పెషలీ రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితులు. ఆల్రెడీ విద్యార్థి లోకం రోడ్లు ఎక్కింది, యువత రోడ్లు ఎక్కింది, మహిళలు రోడ్లు ఎక్కుతున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు కూడా ఈ సోకాళ్ళు ప్రజాప్రభుత్వం పరిపాలనలో ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి ఈరోజు దాపరించుతుంది. అండ్ వాళ్ళకు కావాల్సిన ఏవైనా సరే, ఒకటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. వదిలిపెట్టండి, 400 హామీలు ఏదైతే ఇచ్చారో 400 హామీలు ప్రజలు ఎప్పుడూ అడగలేదు. మీరు మీ అంతటి మీరే ఒక మేనిఫెస్టోని అన్నిటి మీద ప్రమాణం చేసేసి మీరు చెప్పారు. ఖమ్మం సభలోనే ఆశీర్వాద సభ, చాలా రకాల ఆశీర్వాద సభలు పెట్టారు. రైతు ఆశీర్వాద సభ అన్నారు, యువత ఆశీర్వాద సభ అన్నారు, నిరుద్యోగుల ఆశీర్వాద సభ అన్నారు. ఓకే, వరంగల్లో వచ్చేసి ఇంకొక డిక్లరేషన్ సభ, బీసీ డిక్లరేషన్ సభను పెట్టారు. అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. బట్ ఏదైతే మాటల్లో చెప్పినాయో, పేపర్ల మీద ఏదైతే చూపెట్టారో, కాగితాలు ఏదైతే చూపెట్టారో, అది నిజంగా చూస్తే, ప్రత్యక్షంగా మనం ఫీల్డ్లో చూస్తే అలాంటి పరిస్థితులు లేవు. ప్రతి వారం కూడా సైరన్లు వేసుకొని ఒక్కొక్క మినిస్టర్ వంతుల వారికి వస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. 3 ప్రతి వారం తిరుగుతూ ఉన్నారు. బట్ ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే గొంగలేసినట్టున్నాయి. ఈరోజు నిజంగా చాలా బాధ. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎలాంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనే మనం చెప్పుకోవచ్చు. సో మేము ముఖ్యంగా మీ ద్వారా